Subscribe to Color Frames. భారీ అంచనాలతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుపెట్టిన పాకిస్తాన్కు ఆదిలోనే పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో చిత్తై టోర్నీని ఓటమితో ఆరంభించింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న పాక్ టీమిండియాతో పోటీ పడనుండగా సెమీస్కు వెళ్లాలంటే రోహిత్ శర్మ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కీలకమైన టీమిండియా మ్యాచ్ ముంగిట ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్తాన్ జట్టు స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఫకర్ జమాన్ గాయపడ్డ సంగతి తెలిసిందే. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి ఒక్కసారిగా కింద పడి గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా ఫీల్డింగ్ మధ్యలోనే మైదానాన్ని వీడిన అతను బ్యాటింగ్ సమయంలో మళ్లీ క్రీజ్లోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ అవడంతో టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రోహిత్ శర్మ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్ టీమిండియాతో ఆడేందుకు కరాచీ నుంచి గురువారం దుబాయ్కి బయలుదేరి వెళ్లింది. ఆ జట్టులో గాయపడిన ఫకర్ జమాన్ లేకపోవడంతో అతను టోర్నీ మొత్తానికి దూరమైనట్లే స్పష్టమవుతోంది. అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఫకర్ 41 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను తీవ్ర ఇబ్బంది పడ్డాడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల ఫకర్ జమాన్ లాంటి స్టార్ బ్యాటర్ దూరం అవ్వడం పాకిస్తాన్ కు కోలుకోలేని ఎదురుదెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఫకర్ జమాన్ స్థానంలో ఓపెనర్ గా ఇమామ్ ఉల్ హక్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.